शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। विद्यया तपसा चैव हुतात्मा यति पुंगवः स्वामी विद्या प्रकाशाख्यो गुरुर्विजयतेतरा विकिरन्तं सदा गीतापकरन्दं महीतले यति श्रेष्ठं भजे श्री विद्या प्रकाशानंद सद्गुरुं श्री विद्या प्रकाशानंद सद्गुरुं। हरि ओं तत्सत्। अस्मद्गुरुदेవులైన పూజ్యపాదులు శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారికి నమస్కరిస్తూ గురుదేవులు ఏది అనుగ్రహిస్తారో వారి అనుగ్రహముతో కొన్ని విషయాలు మనము చర్చించుకుందాం. జై గురుదేవ్. కొంతమంది అనుకుంటుంటారు, వచ్చి స్వాముల వారి దగ్గరికి వచ్చి, స్వామి పూజలు చేస్తున్నాను, పురస్కారాలు చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, కానీ నాకు ఎప్పుడు కష్టాలే వచ్చినాయి, నష్టాలు వస్తున్నాయి, ఏమిటి కారణం? రోజు కొబ్బరికాయ కొడుతున్నాను, రోజు పూజిస్తున్నాను, రోజు పూలమాల వేస్తున్నాను, యాత్రలు చేస్తున్నాను, ఇంకా నాకు కష్టాలు వస్తున్నాయి. మా పక్కింటి ఆమె, మా పక్కింటి వాళ్ళు దేవుడు దండ పెట్టరు, పూజ చేయరు, వాళ్ళు హాయిగా ఉన్నారు. ఈ కారణం ఏమిటి స్వామి అంటే ఎవరికైనా బాధే. అయ్యో నేను పూజలు చేస్తున్నాను, కొబ్బరికాయలు కొడుతున్నాను, ఆరాధన ఇస్తున్నాను, తీర్థయాత్రలు చేస్తున్నాను, ఇన్ని చేస్తున్నాను, పక్కింటి వాళ్ళు నాస్తికులు ఏమి లేదు హాయిగా ఉన్నారు, దీనికి కారణం ఏమిటి అని స్వాముల వారిని అడిగేవారు. స్వాముల వారు అనేక విషయాలు చెప్తూ ఒక చక్కటి ఎగ్జాంపుల్ కూడా చెప్పేవారు. ఇది ఎలా ఉందంటే, ఒక ఆయన డాక్టర్ దగ్గర పరిగెత్తుకుంటూ పోయాడు. డాక్టర్ గారు మజ్జిగన్నం తిన్నాను. ఏమన్నాను? మజ్జిగన్నం తిన్నాను, కడుపు నొప్పి వచ్చింది. ఆ డాక్టర్ గారు ఆయుర్వేద శాస్త్రం ఆయన అంటాడు, మజ్జిగ కడుపు నొప్పి తగ్గిస్తుందే కానీ కడుపు నొప్పి కరిగించదు అంటాడు డాక్టర్ గారు. ఈయనంటాడు, ఏమంటే మీరు పుస్తకాలు చదివిన వారు, నేను ప్రాక్టికల్గా మజ్జిగన్నం తిన్నాను, 2 ముద్దలు తిన్నాను, నా కడుపు నొప్పి వచ్చింది అంటాడు. డాక్టర్ గారు ఆలోచించి, సరే వీడిని కాస్త పరీక్ష చేస్తామని, సరే మజ్జిగన్నానికి ముందు ఏమి తిన్నావయ్యా అని అడిగాడు. వాడు అంటాడు, ఏమి లేదు స్వామి, డాక్టర్ గారు మజ్జిగన్నానికి ముందు మేము ఇద్దరు స్నేహితులము పందాలు పట్టుకొస్తున్నాము, పోటీలు పడ్డాము, ఒక డిన్నర్లో కూర్చున్నాము, నేను ఎక్కువ 20 గారెలు 30 బూరెలు తిన్నాను అంతే అన్నాడు. వాడు ముందు 20 గారెలు 30 బూరెలు తిని ఓవర్లోడ్ చేసి చివరికి మజ్జిగన్నం తిన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు వాడు? మజ్జిగన్నం వల్ల కడుపు నొప్పి వస్తుంది అంటాడు. చివరి 2 ముద్దలు తిన్నాడు, కడుపు నొప్పి, దాని కడుపు నొప్పి అంటాడు. ముందు తిన్న ఓవర్లోడ్ గురించి చెప్పడం లేదు. అదేవిధంగా ఈనాడు పూజలు చేయవచ్చు, యాత్రలు చేయవచ్చు, గుళ్ళకి వెళ్ళొచ్చు, గోపురాలకు వెళ్ళవచ్చు, ఇవన్నీ చేసినా ఇది ఇప్పుడు చేస్తే అది ఎప్పుడు అది చేసేవి అంతవరకు, కానీ ఇప్పుడు చేస్తున్నావు. క్రింద జన్మలో వాడు మజ్జిగ ఏ విధంగా ముందు గారెల గూరలు ఓవర్లోడ్ చేశాడో అది చెప్పకుండా ఈ మజ్జిగ గట్ట ముడేశాడో, అదేవిధంగా నేటి మానవుడు ఇప్పుడు కొబ్బరికాయ కొడుతున్నాడంటే కింద జన్మలో ఏం చేశాడో చెప్పడం, కాబట్టి అది తెలుసు కదా. కాబట్టి క్రింద జన్మలో చేసినటువంటి దోషం ఏదైతుందో ఆ దోషానికి ప్రతిఫలమే అనుభవిస్తున్నావు, కానీ ఇప్పుడు చేసే మంచి నెక్స్ట్ భక్తుకు నీకు ఉపయోగపడుతుంది. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ, చేసుకున్నది ఎప్పుడు తగ్గదు తరగదు. కాబట్టి నాస్తికులైనా ఆస్తికులైనా భక్తులైనా మరి ఎలా ఉండాలి? భగవంతుడు కష్టాలు ఇస్తున్నాడనే పదాన్ని ప్రక్కన పెట్టాలి, డిక్షనరీ నుంచి ఆ పదం తీసివేయవలసి ఉన్నది. తర్వాత ఇంకొకటి చెప్తాను. ఒక నాస్తికుడు ఒక ఆస్తికుడు ఇద్దరు స్నేహితులు. నాస్తికుడు అనగా దేవుడు లేడు అన్నటువంటి విషయాన్ని చక్కగా బల్లబుద్ధి ఉపన్యాసం చెప్తాడు. ఆస్తికుడు భగవంతుడు ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని నమ్మకంతో చెప్తాడు. సరే వీళ్ళిద్దరు కలిసి స్నేహితులు ఒకనాడు సాయంత్రం షికారుగా ఊరి చివరికి వెళ్ళారు. ఊరి చివరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక దేవాలయం కనిపించింది. దేవాలయం కనిపించగా నీకు స్వతహా భక్తుడు కాబట్టి దైవ దర్శనం చేసుకుందామని చెప్పి, నాయన రావయ్య అన్నాడు స్నేహితుని. పోరా, దేవుడు ఎక్కడ ఉన్నాడు, నువ్వు అన్నాడు. సరే వీడు దైవ దర్శనం చేసుకోవడానికి వాడు అటు వెళ్ళాడు. అక్కడ దూరంగా వెళ్ళి ఓ చెట్టు కింద కూర్చున్నాడు, అటు వెళ్తున్నాడు.
వీడికి ఏం జరిగిందంటే ఈ దైవ నమస్కారాన్ని ప్రదక్షిణ చేస్తున్నాడు, గుడికి దండం పెట్టాడు, గుళ్ళకి వెళ్ళాడు, అక్కడ ఒక తేలు పుట్టింది. ఎవడికి? ఈ భక్తుడికి. దేవుడు నమ్మి దండం పెట్టుకునేవాడికి తేలు పుట్టింది. ఇక వాడు ఆ తేలుతోనే కుంటుకుంటూ దండం పెట్టి వెళ్తున్నాడు. అక్కడ వాడి సమస్య ఏమిటంటే దేవుడిని తిరస్కరించాడే, వాడు రూపాయి వల్ల ఎగరేస్తూ ఉన్నాడు. అక్కడ ఏమిరా ఏం కుంటున్నావు, ఏం జరిగిందంటే ఏం లేదు, నాకు తేలు పుట్టింది. చెప్తే విన్నావా? దేవుడు లేడురా, దేవుడు లేడు అంటే వెళ్ళి అక్కడ తేలు పుట్టించుకుని వచ్చినాం. ఇదిగో నాకు రూపాయి బిల్ల దొరికింది చూడు ఇక్కడ అని ఆ రూపాయి బిల్ల ఎగరేస్తూ కూర్చొని చెప్తున్నాడు వాడు. అప్పుడు వాడికి ఆశ్చర్యం వేసింది, ఇదేమిటి, నేను దేవుడిని నమ్ముకొని భగవంతుడి సర్వస్వం అనుకుని భక్తిగా నేను నమస్కారం చేస్తే నాకు తేలు కొట్టాలి, వాడు దేవుడు లేడని తిరస్కరిస్తే వాడికి రూపాయి ఎందుకు దొరకాలి అని వాడికి ఆలోచనలో పట్టింది. సరే రాత్రి ఇంటికి వెళ్ళాడు, నిద్ర పట్టలేదు. తెల్లవారి దీన్ని తేల్చుకోవాలనుకున్నాడే. వాడికి ఒక గురువు ఉన్నాడు ఆయనకు. సరే ఆ గురువు ఈయన దగ్గరికి వెళ్ళాడు, స్నేహితుడి దగ్గరికి. నాయన నువ్వు ఒక్కసారి రమ్మా, ఎక్కడికి రావాలి, చెప్పించోడికి రా అన్నాడు. సరే ఆ గురువు నమస్కారం చేసి, స్వామి గురుదేవ మహాత్మా, నా సమస్యకు సమాధానం ఏమిటి మీ సమస్య? స్వామి నేను భగవంతుడికి దండం పెట్టాలని పోతే నాకు తేలు పుట్టింది, ఇప్పుడు దేవుడు లేడని చెప్పి వెళితే నీకు రూపాయి బిల్ల దొరికింది, ఇదేమి న్యాయం స్వామి, ఇదేమిటి స్వామి అన్నాడు. ఆ మహానుభావుడు ఒకసారి కన్ను మూసుకుని ధ్యానంలో ఉండి వారి గత జన్మల చరిత్రను ఒక్కసారి చెప్తున్నాడు. గత జన్మ చరిత్రను స్మరించుకొని, నాయన భక్త, నీకు ఈ సందర్భంలో పుట్టింది కదా, సర్పగండ ఉన్నది, మహాసర్పము చేత కరవబడి నీ ప్రాణానికి ముప్పు జరిగే ప్రమాదమైనటువంటి ఒక సంఘటన జరగాల్సి ఉన్నది. కానీ భగవంతుని ప్రార్థన చేసి భగవంతుని ప్రదక్షిణ చేసి దేవాలయానికి నీవు దండం పెట్టడానికి ప్రయత్నించావు కాబట్టి, దేవుని దండం పెట్టావు కాబట్టి ఆ మహాప్రమాదము నుంచి తప్పించబడి శిక్ష తగ్గించబడి నీకు ఏమైంది, తేలుగా మారింది. విషసర్పము నుండి నువ్వు బయటపడ్డావు. దేనివల్ల? బయట చూడటానికి ఏమైంది, వీడు కష్టపడినట్టే ఉంది కానీ కష్టం కాదు, కష్టం తగ్గించబడ్డది. ఇక వాడున్నాడే, రూపాయి దొరికిందే, వాడు ఈ టైంలో ఈ సందర్భంలో వాడు ఒక జమీందారు కావాల్సిన యోగం ఉంది, లక్షాధికారి కావాల్సిన యోగం ఉంది, వాడికి ఏ లాటరీ టికెట్ ఏ లాటరీ తగలాల్సిందో. కానీ భగవత్ తిరస్కారం ఏదైతే ఉన్నదో ఆ తిరస్కార ప్రభావం చేత ఆ లక్షలు వెళ్ళి వాడికి రూపాయి బిల్లలో పైకి చూడడానికి భక్తుడికి భగవంతుడికి నమ్ముకున్న వాడికి కష్టం కలిగినట్టే ఉంటుందని, కష్టం కాదు నష్టం కాదు, అది శిక్ష తగ్గించబడింది. కాబట్టి ఎవరు కూడా భగవంతునిపై అవిశ్వాస తీర్మానము పెట్టరాదు. భగవంతుని నమ్మిన వారు ఎప్పటికీ చెడడు. నమే భక్త ప్రణశ్యతి. ఆహా, భగవంతుడు భగవద్గీత నందలి ఒక ముఖ్యమైన శ్లోకం చెప్పాడండి. ఇది గ్యారంటీ. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత ఏమంటే ఈ వస్తువు కొన్నాము, దీనికి ఏమైనా వారంటీ ఉందా, గ్యారంటీ ఉందా, 1 సంవత్సరం ఉందా, 2 సంవత్సరాలు ఉందా అడుగుతున్నారు. కానీ భగవంతుడే చెప్తున్నాడు ఏమని, నమే భక్త ప్రణస్థితి, నా భక్తునికి దుర్గతి కలుగదని ఆయన గ్యారంటీ వారంటీ ఇస్తుంటే నమ్మకం లేకపోతే ఎట్లండి? కాబట్టి నమే భక్త ప్రణస్థితి, నా భక్తుడు చెడడు, నన్ను నమ్ముకున్న వాడిని చెడగొట్టను, నన్ను సన్నుకున్న వారికి ఎప్పుడు సద్గతే కలుగజేస్తాను. కానీ నన్ను నమ్మినంత మాత్రం చేత ఇంకొకటి గుర్తుంచుకోండి, నేను చెప్పిన వాక్యం మాత్రం చేయాలి, నేను ఏం చెప్తాను అది చేయాలి, లేకపోతే ఊరికే స్తోత్రాలు దండకాలతో కాలక్షేపం చేయవద్దు అంటాడు భగవంతుడు. ఆయన చూడండి, ఒక ఎగ్జాంపుల్ వివేకానంద చెప్పేవారు. ఏమిటి ఆ ఎగ్జాంపుల్ అంటే, ఒక యజమానికి 2 సేవకులు ఉన్నారు. ఊరు బయట 4 ఎకరాల మామిడి తోట ఉంది. ఎవరికి? ఆ యజమానికి. ఆ 2 సేవకులకు పని అప్పగించాడు. చక్కగా ఆయన ఈ మామిడి తోటలో ఈ పని చేయి, ఆ పని చేయి, ఇట్లా చేయి, అలా చేయి, అన్ని పని అప్పగించాడు. సాయంత్రం పూట ఈ యజమాని వెళ్తాడు. ఒక సేవకుడు ఏం చేస్తాడంటే, ఒక శిష్యుడు ఈ యజమాని రాగానే చేతులు కట్టుకుని, స్వామి మీరు వీరుడు, చంద్రుడు, విక్రమార్కుడు, ఆహా మీరు అటువంటి వారు ఇటువంటి వారు అని ఈ యజమాని స్తోత్రం చేస్తాడు. ఆయన ఏం చేస్తాడు? స్తోత్రం చేస్తాడు. మరొకడున్నాడే, వాడు ఆ మూల కూర్చొని ఆ చెట్టు దగ్గర కూర్చొని ఆ యజమాని ఏ పని అప్పగించాడో, ఏ కార్యక్రమం అప్పగించాడో విధి నిర్వహిస్తుంటాడు. అక్కడ తన డ్యూటీ చేస్తుంటాడు. అక్కడ నిజమైనటువంటి మంచి యజమానికి ఎవరిపైన ఎక్కువ ప్రేమ, ఎవరి మీద ఎక్కువ ప్రేమ? చూడు, వాడు చెప్పిన పని చక్కగా ఆచరిస్తున్నాడు, తూచా తప్పకుండా. వీడు ఒట్టి గ్యాస్ కొడుతున్నాడు. ఈ గ్యాస్ వల్ల వీడు మోసపోతాడేమో కానీ, ఈ ఓనరు ఈ యజమాని మోసపోతాడేమో కానీ, అదేవిధంగా భగవంతుడు మోసపోడు. భగవంతుడు ఎవరిగా స్తోత్రాలు చేయుట, దండగాలు చదువుట, ఇవన్నీ చేయటం ఎన్నైనా చేయవచ్చు. కానీ
నిర్వైర సర్వభూతేషు. ఆయన ఏది ఉపదేశించాడో, ఏ జ్ఞానోపదేశం చేశాడో, ఏ ధర్మం చెప్పాడో ఆ ధర్మాన్ని పాటించాలి. అప్పుడే ధర్మో రక్షిత రక్షిత. ఆ ధర్మమే నేను రక్షిస్తుంది. నేను కాదు నాయన, ధర్మం రక్షిస్తుంది. నువ్వు చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. రక్షించేది నేను కాదు, ధర్మో రక్షిత రక్షిత. నీ ధర్మమే నీకు రక్షిస్తుంది. నువ్వు అధర్మం చేస్తేవా నేను శాసిస్తుంది. కాబట్టి ధర్మో రక్షిత రక్షిత. ధర్మం చెయ్యి, నేను చెప్పిన మాట చెయ్యి, నేను ఏది చెప్పానో అది చెయ్యి. అంతేగాని స్తోత్రాలతో, చాలామంది స్తోత్రాలతో దండకాలతో కాలక్షేపం చేస్తారు. అది మంచిది కాదు. భగవంతుడు ఏది చెప్తాడో, ఒకరికి అపకారం తలపెట్టొద్దు, ఒకరి ఉపకారం చెయ్యి, ఒకరి కీడు చేయొద్దు, ఒకరి ద్రోహం చేయొద్దు, ఒకరి కడుపు కొట్టొద్దు, ఒకరికి తల కొట్టొద్దు అన్నటువంటి ఏ ధర్మాలు అయితే ఉన్నాయో ఆ ధర్మాలు పాటించిన వాడు నాస్తికుడు అయినా, దేవుడి పడము పెట్టకపోయినా, దేవుడు నమస్కారం చేయకపోయినా వాడే ఉత్తమమైనటువంటి వ్యక్తి. వారినే భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఇంకొక విషయాన్ని గురించి తెలుసుకుందాం. మాజీ భక్తులు. చూడండి, ఈ పదం ఎప్పుడైనా ఉన్నారా? ఎక్స్, అన్నింటిలో ఎక్స్ ఉంటారు. ఎక్స్ మినిస్టరు, ఎక్స్ సీఎం, ఎక్స్ పిఎం, ఎక్స్ ప్రెసిడెంట్, ఎక్స్ ఆర్ఎం, ఇవంతా అందరూ ఎక్స్ ఉంటారు. కానీ ఈ భగవంతుడి యొక్క భక్తుల్లో కూడా ఎక్స్ తయారవుతున్నారు. ఎక్స్ డివోటీస్, ఈవెన్ ఎక్స్ డివోటీస్ అన్నాం. ఎక్స్ అంటే వీరు మాజీ భక్తులట. భక్తులే వీళ్ళు, ఒకప్పుడు భక్తులే అనగా ఇప్పుడు ఏమైనారు, వాళ్ళు మాజీ భక్తులుగా తయారయ్యారు. ఆ మాజీ భక్తులు ఏమిటో ఒక విషయాన్ని తెలుసుకుందాం. మాజీ భక్తుల యొక్క చరిత్ర తెలుసుకుందాం. శివ భక్తులు, విష్ణు భక్తులు, దేవి భక్తులు, వినాయక భక్తులు, అయ్యప్ప భక్తులు, ఈ విధంగా రకరకాలమైన భక్తులు ఉంటారు. కానీ ఈ మాజీ భక్తుల గురించి మనం కొత్తగా వింటున్నారేమో కొందరు. ఇది కొత్త కాదు, ఇది అనాది కాలం నుండి ఈ మాజీ భక్తులు కూడా ఉన్నారు. కానీ లిస్టులోకి రావడం లేదు. ఆ మాజీ భక్తులు వాళ్ళు మొదట భక్తులే. ఆ భక్తులే వాళ్ళు ఏం చేస్తుంటారు? జపధ్యానాదులు చేస్తుంటారు. భగవంతుడికి భక్తి ప్రపత్తులతో చెల్లించి చక్కగా పూజలు పునస్కారాలు చేస్తుంటారు. ఇట్టి వారు కొందరు సందర్భంలో దేవుని పటం తిరిగేస్తారు, దేవునిపై అవిశ్వాస తీర్మానం ప్రకటిస్తారు. మరి ఇట్టి వారిని మాజీ భక్తులు, ఎక్స్ డివోటీస్ అని కొంతసేపు చెప్పుకుందాం. ఇటువంటి వారు ఏమయ్యా, నిన్నటి వరకు భక్తుల లిస్టులో ఉన్నారు, ఈ రోజు ఏమిటి మీరు ఇలా మారిపోయారు, ఎక్స్ అయిపోయినారు, మాజీ అయిపోయినారంటే వాళ్ళు చెప్పే జవాబు ఎంత తమాషాగా ఉంటుందంటే, ఏమయ్యా మేము భక్తులమే, కానీ ప్రస్తుతం మా పరిస్థితి ఆయన నమ్ముకున్నామే, మా పరిస్థితి ఎక్కువ వస్తా చూడండి. ఆ దేవుని నమ్ముకొని రోజు పూజించాము, ధ్యానించాము. దేవుడు ఇన్ని చేస్తున్నా ఇన్ని కష్టాలు పెట్టాడు నాకు. నా కొడుకు చనిపోయాడు, వాడు అంటాడు లిస్టు చదువుతున్నాడు, వాడి కష్టాలు ఏకరో పెడుతున్నాడు, లిస్టు చదువుతున్నాడు. ఆయన నా వ్యాపారంలో నష్టం వచ్చింది, నా కొడుకు చనిపోయాడు, నా ఇల్లు కూలిపోయింది, నా ఒళ్ళు అనారోగ్యంగా మారింది. ఇక దేవుని కొలిచి ఆ దేవుని కొలిచి లాభం ఏమిటయ్యా? ఏమిటి లాభం? నేను ఇన్ని పనులు చేస్తున్నా, నాకు ఇంత అపచారం చేశారే, అపకారం జరుగుతున్నాయి. ఆయన నిజంగా ఉన్నాడా? నిజంగా ఉన్నాడా? ఉంటే ఆయన ఇన్ని కష్టాలు నాకెందుకు ఇచ్చాడు? ఆయన దయాదాక్షిణ్యాలు ఉన్నాయా? ఇన్ని కష్టాలు ఇచ్చే దేవుడు ఎలా అవుతాడు అని ఈ విధంగా వారు వారి బాధను వ్యక్తం చేస్తుంటారు మరి భగవంతుని. ఆ విధంగా ఈ ఎక్స్ అంటే ఈ మాజీ భక్తులు గమనించదగ్గ విషయం ఏంటంటే, నాయన భగవంతుడు ఎటువంటి వాడంటే, నీకు వచ్చిన భగవంతుడు ఒక పోస్ట్ మ్యాన్ వంటి వాడు. భగవంతుడు ఎటువంటి వాడు? ఒక పోస్ట్ మ్యాన్ వంటి వాడు. పోస్ట్ మ్యాన్ యొక్క లక్ష్యం ఏంటి? ఆయన ధర్మం ఏమిటి? నీకు వచ్చిన ఉత్తరాలు నీకు ఇచ్చుటే కానీ వారి డ్యూటీ నీకు నచ్చిన ఉత్తరాలు ఇవ్వడు. పోస్ట్ మ్యాన్ నీకు వచ్చిన ఉత్తరం ఇస్తాడే కానీ నీకు నచ్చిన ఉత్తరం ఇస్తాడా? అందులో 1,00,000 రూపాయలు ఎవడు పెట్టి పంపించాడు అనుకో, ఇన్సూరెన్స్ చేసి పంపించాడు, దాంట్లో 1,00,000 ఉంది, నీకు వచ్చిన ఉత్తరం ఒట్టి కవర్ ఉంది, అయ్యా నాకు ఆ ఉత్తరం ఏమంటే ఇస్తాడా? పోస్ట్ మ్యాన్ అటువంటి వాడు నీకు వచ్చిన ఉత్తరం ఇచ్చేవాడు, కానీ నీకు నచ్చిన ఉత్తరం ఏ విధంగా ఇవ్వడు. అదేవిధంగా భగవంతుడు ఎటువంటి వాడంటే ఒక పోస్ట్ మ్యాన్ అటువంటి వాడు. ఆ పోస్ట్ మ్యాన్ యొక్క ధర్మం ఏమిటి? వచ్చిన ఉత్తరాలు ఇస్తాడు. ఎవరికి ఏ ఉత్తరం వచ్చిందో ఆ ఉత్తరం అందజేసేవాడు భగవంతుడు పోస్ట్ మ్యాన్ వంటి వాడు. కాబట్టి నీకు ఏది ఉత్తరం వస్తుందో అది ఇచ్చాడు. నీకు ఇంత జన్మలో ఏది చేసావో, ఏ పాపం చేసావో, పుణ్యం చేసావో దాన్ని అంతా టోటల్ చేసేసి ఆ జమలో నుంచి ఖర్చు తీసేసి మిగతా. ఈ రోజు ఒకరు బాధపడుతున్నారంటే ఆ బాధకు భగవంతుడు బాధ్యుడు కాదు. ఈ రోజు ఒకరు బాధపడుతున్నారంటే అది భగవంతుడికి ఏం సంబంధం లేదు. ఒకడు చక్కగా సంతోషంగా ఉన్నాడు అనగా వాడు పుణ్యం అనే డిపాజిట్ చేశాడు. ఏం చేశాడు? పుణ్యం అనే డిపాజిట్ ఫిక్స్డ్ యూనివర్సల్ రిజర్వ్ బ్యాంకులో, విశ్వ ప్రభుత్వంలోని బ్యాంకులో పుణ్యం అనే డిపాజిట్ చేశాడు. సుఖం అనే వడ్డీ తీసుకుని అనుభవిస్తున్నాడు. సుఖం అనే వడ్డీ. కాబట్టి వాడు సుఖంగా ఉన్నాడంటే వాడు వడ్డీ అనుభవిస్తున్నాడు. ఒకడు బాధపడుతున్నాడంటే వాడు కూడా వడ్డీ అనుభవిస్తున్నాడు. ఏమిటి? పాపము అన్నటువంటి డిపాజిట్. పాపము అన్నటువంటిది
యూనివర్సల్ రిజర్వ్ బ్యాంకులో ఈడు డిపాజిట్ చేశాడు. ఆ పాపానికి ప్రతిఫలమైనటువంటి వడ్డీ ఏమిటి? దుఃఖం అనే దుఃఖము. కాబట్టి ఇద్దరూ వడ్డీ. ఈడు పుణ్యం చేశాడు, సుఖం అనుభవిస్తున్నాడు, సుఖమనే వడ్డీ. వాడు పాపం డిపాజిట్ చేశాడు, దుఃఖమనే వడ్డీ అనుభవిస్తున్నాడు. కాబట్టి ఇద్దరూ వడ్డీని అనుభవిస్తున్నారు. కాబట్టి ఈ పాప పుణ్యాలు, అందుకే పాపం చెప్తా, పాపం ఎటువంటిదంటే దేని జోలికైనా పోవచ్చు కానీ పాపం జోలికి పోవద్దు అంటారు. ఒక మహాత్ముడు చెప్తాడు, ఒక విద్యార్థికి, నాయన పాపము రాయివా అన్నాడు. ఎవరు? టీచరు. ఒక పలకలో రాస్తున్నాడు, ఆయన నేర్పుతున్నాడు. పాపాకు దీర్ఘం వస్తే పాని స్పెల్లింగ్ చెప్తున్నాడు. పాపము రాశాడు. పాము రాయనన్నాడు. పాము రాయమన్నాడు, రాసి అక్కడ టీచర్ చూశాడు. ఏమయ్యా పాపము పాము రాయమంటే నువ్వు ఏమయ్యా పాము రాశావు, పాపం రాలేదంటే, సార్ పామే మేము సార్, పాపం వద్దు సార్ అన్నాడు. ఏమిటంటే స్వామి అయ్యా వాడు చెప్తాడు వేదాంతం, వాడు ఎక్కడ నేర్చుకున్నాడు. పాము కలిస్తే మంచిది, పాపము కంటే పాము చాలా మంచిదంట. పాపం కంటే పాము చాలా మంచిది. చూడండి చెప్తాను, పాప ఒక మహాత్ముడు చెప్తాడు, పాము అయినా పర్వాలేదు, పాపం వెంట పడవద్దు. పాము చాలా, ఎందుకంటే పాము ఒక శరీరాన్ని చంపుతుంది, పాపము జన్మజన్మలు చంపుతుంది. కాబట్టి పాము కంటే విషము పాపానికి ఉంది. కాబట్టి పామును ఆశ్రయించినా పర్వాలేదు కానీ పామే మంచిది కానీ పాపం మంచిది కాదంట. కాబట్టి ఆ విధంగా మనం పాపాన్ని దరిచేర్చకు, ఆవేశంతో ఆలోచించకు, కోపమే కొంపలు ముంచును అనే విషయాలు కూడా గ్రహించాలి. జై గురుదేవ శ్రీరామ వాసుదేవ. బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కమధేనవే. ప్రస్తుతం ఒక ముఖ్యమైన విషయాన్ని గురించి మనము చర్చించుకుందాం. ముఖ్యమే కాదు, ఇది అతి ముఖ్యమైన విషయం. ప్రపంచంలో నేడు ప్రతి మానవుడు, ప్రతి వ్యక్తి కోరేది, కోరుకునేది, వద్దన్నా వెంటబడేది ఏమిటో తెలిసిన? 2 మాటలు, 2 అక్షరాలు వెంటబడతాడు ప్రతి వ్యక్తి కూడా. ఈరోజు ఇండియా కాదు కదా, పాకిస్తాన్, అమెరికా, ఎక్కడ విదేశాలు కానీ ఎక్కడ ఏ కంట్రీ కూడా కావాల్సింది 2 అక్షరాల కొరకు కూడా ఇస్తే ప్రయత్నం చేస్తుంటాడు. ఏమిటి ఆ 2 అక్షరములు? శాంతి అనే 2 అక్షరములు మాత్రమే. శాంతి అనే 2 అక్షరముల కొరకు వాడు జీవితం అంతా కష్టపడుతాడు, విస్తే ప్రయత్నం చేస్తాడు. కానీ శాంతి ఎవరికి అబ్బుతుంది? శాంతి ఎవరి వెంట పడుతుంది? శాంతి ఎవరికి లభ్యమవుతుంది? శాంతి ఎవరికి చేకూరుతుంది అంటే 3 అక్షరాలు ఆశ్రయించాలి వాడు. ఏమి 3? శాంతి అనే 2 అక్షరాలు కావాలంటే వాడు 3 అక్షరాలు వెంటబడాలి. ఏమిటి 3 అక్షరాలు? చాలును అనే 3 అక్షరాలు ఆశ్రయించాలి. శాంతి కావాలి అనగా అన్నవాడు చాలును. తృప్తి అనే మరే 2 అక్షరాలు కావాలి. శాంతి కావాలా? తృప్తి అనే 2 అక్షరాలు పట్టుకో. శాంతి అనే 2 అక్షరాలు నువ్వు వెంటబడుతున్నావా? తృప్తి అనే 2 అక్షరాలు నీ వెంట పెట్టుకుంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి శాంతి 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 శాంతి. శాంతికి స్వాగతము, అశాంతికి వీడ్కోలు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం ఎక్కడైనా మన ఇంటి దగ్గర రాసి పెట్టుకోవాలి. శాంతికి స్వాగతం పలకండి, అశాంతికి వీడ్కోలు ఇవ్వండి. ఒకరిని దగ్గర తీసుకోండి, మరొకరికి సెండ్ ఆఫ్ ఇవ్వండి. దుర్గుణాలకు దూరం కండి, సద్గుణాలకు దగ్గర కండి. అంటే శాంతి శాంతి శాంతి. శాంతి ఎక్కడుంది? సంపదలో ఉందా? లేదు, సంతృప్తిలో ఉంది. శాంతి ఎక్కడ ఉంది? సంతృప్తిలో శాంతి ఉంది, సంపదలలో శాంతి లేదు. నిజంగా సంపదలోనే శాంతి ఉంటే ఈనాడు కోటీశ్వరుడు ఏ మార్కెట్లో దొరికే వస్తువు అయితే, ఏ సూపర్ మార్కెట్లో దొరికే వస్తువు అయితే శాంతి, నిజంగా వారు బ్లాక్ మార్కెట్లో కొనేవారండి. బ్లాక్ మార్కెట్లో కొనేవారు. మన వశమవుతుందా? మనకు సాధ్యమా? పోటీపడి కొనగలమా? ఆక్షన్ వేస్తే కొనగలమా? అనలేము. శాంతి వాళ్ళకు దొరకదు. కోటీశ్వరుడు అనుకుంటాడు. కోటీశ్వరుడు కోటి కోట్లు ఉన్నా ఆ కోటీశ్వరుని బ్రతుకు ఎలా ఉంటుందో చెప్తాము. 100 కోట్లకు అధిపతివైనా, ఎన్ని కోట్లు? 100 కోట్లకు అధిపతివైనా ఒక్క నిమిషం ఆయుష్ కొనలేవని తెలుసుకో అంటాడు. నిత్య సత్యాలు ఇవి. ఏం సత్యాలు? నిత్యము స్మరించుకోదగ్గ సత్యాలు, నిత్య సత్యాలు ఇవి. ఇవి ఎప్పుడైతే నిత్యము స్మరించుకుంటారో నీకు టెన్షన్ ఉండదు, బీపీ ఉండదు. బీపీ టాబ్లెట్ కూడా పడలేదు, ఆ టాబ్లెట్ కంటే ఎక్కువ పనిచేస్తుంది. ఏది? ఈ వాక్యాలు. ఏమిటి? నీకు 100 కోట్లకు అధిపతివైనా ఒక్క నిమిషం ఆయుష్ కొనడానికి పనికిరాదు. ఈ 100 కోట్లు నీవు పంపించిన ఆ యమధర్మరాజు ఒక్క నిమిషం ఆయుష్ నీకు పెంచడు.
100 కోట్లకు అధిపతివైనా ఒక్క నిమిషం ఆయుష్ కొనలేవు. ఒకవేళ నీకు 100 కోట్లు కాదు కదా, 1,00,00,000 కోట్లకు నీవు వారసునైనా, 1,00,00,000 కోట్లు నీ వశమైనా, 1,00,00,000 కోట్లు నీ ఇంట్లో ఉన్నా, 1,00,00,000 కోట్లకు వారసును అయినప్పటికీ కూడా ఊపిరికి వస్తా పోగానే నీ క్యాప్ ఊరి బయటికే మార్చేస్తారు కానీ ఇంట్లో ఉంచరు. ఆహా, ఎంత నగ్న సత్యం ఇది! నీవు 1,00,00,000 కోట్లు నీ దగ్గర ఉన్నాయని మురిసిపోతావేమో, ఆ మురిసిపోయినా ఏ ఉపయోగం లేదయ్యా. 1,00,00,000 కోట్లకు వారసునివైనా, నువ్వు సంపాదించినా, నీవే దానికి యజమానివైనా, నిన్ను తీసుకెళ్ళి ఆ కాస్త ఊపిరి పోగానే నిన్ను ఎక్కడికి పంపిస్తారు? ఊరి బయటికి పంపిస్తారు కానీ ఇంట్లో ఉంచుకోరయ్యా. ఈ నగ్న సత్యాన్ని ప్రతిరోజు గుర్తుంచుకుంటే నీవు పరుగు పరుగున పరిగెత్తవు. కాబట్టి లక్షాధికారైన భిక్షాధికారైన శ్మశానంలో ఇద్దరు సమానమే. ఆహా, నువ్వు లక్షాధికారివని ఆయన భిక్షాధికారి, ఇద్దరిని తీసుకెళ్ళి అక్కడికే తీసుకెళ్తారు. అక్కడే నేను బూడిద చేస్తారు, అక్కడే ఖననం చేస్తారు, అక్కడే పాతి పెడతారు, ఏదో ఒకటి చేస్తారు. అక్కడ నీ లక్షాధికారి భిక్షాధికారి లేడయ్యా, ఉన్నది ఒకటే మట్టి. కాబట్టి లక్షాధికారైన భిక్షాధికారైన శ్మశానంలో ఇద్దరు సమానమే అని తెలుసుకో. ఒకవేళ నీకు లక్షలు ఉన్నాయని, కోట్లు ఉన్నాయని డాక్టర్లు నీ వెంట ఉంటారనుకుంటున్నావా? 100 మంది డాక్టర్లు నీ వెంట ఉన్నా నీ పరలోక ప్రయాణాన్ని మాత్రం ఆపలేరని తెలుసుకో. 100 మంది డాక్టర్లు నీ వెంట ఉన్నా, 100 మంది డాక్టర్ల మధ్యలో నీవు ఉన్నప్పటికీ కూడా 100 మంది డాక్టర్లు కలిసి కూడా నీ పరలోక ప్రయాణాన్ని, నీ డేట్ ఆఫ్ ఎక్స్పైరీ డేట్ను మార్చలేరయ్యా. వీళ్ళు డేట్ ఆఫ్ ఎక్స్పైరీ డేట్ను మార్చలేరు అని గుర్తుంచుకో. 100 మంది డాక్టర్లు నీ వెంట ఉన్నా నీ పరలోక ప్రయాణాన్ని ఆపలేరని తెలుసుకో. ఒకవేళ నీవు ప్రపంచానికంతా అధిపతివని అనుకుంటున్నావో, విర్రవీగుతున్నావేమో, కారే రాజులు రాజ్యములు గర్వరే గర్వోన్నతిని పొందరి వారు ఏరి సిరి మూటగట్టుకుని పోయం జాలిరే భూమిపై పేరైనా ఉందే. కాబట్టి నీవు యావత్ ప్రపంచాన్ని జయించగలిగినా, నీ బలము ఉపయోగించినా మృత్యును మాత్రము జయించలేవని తెలుసుకో. ఆ మృత్యు దేవతను మాత్రం జయించలేవయ్యా. ఆ మృత్యు దేవతను జయించడానికి నీ బలం చాలదు, నీకు ఆస్తి చాలదు, నీ కోట్లు చాలవు. నీ ప్రపంచమంతా నువ్వు ఆస్తి సంపాదించిన, ప్రపంచానికంతా జయించిన మృత్యును మాత్రము జయించలేవని తెలుసుకో. లక్షలు కోట్లు సంపాదించి ఆహా నాకేమిటని అనుకుంటున్నావేమో. నాయన ఒక అంటున్నాడు, నాయన మనం చెప్పాడు, లక్షల కోట్లలోనే మురిసిపోతుంటారు. నేను నా తలకాయ ఎవరి వద్ద వంచగల, నీ తలకాయ మంగళ వద్ద వంచాల్సి వస్తుందయ్యా. ఎవరి వద్ద వంచలేకపోయినా మంగళ వద్ద తప్పకుండా వంచి తీరాల్సిందే. జీవితంలో ఎక్కడో ఒకసారి మంగళ దగ్గర వంచాలా. నువ్వు దేవుని దగ్గర వంచకపోవచ్చు, నేను తండ్రి దగ్గర వంచకపోవచ్చు, తల్లి దగ్గర కూడా నేను తలకాయ వంగకపోవచ్చు, గర్వించవచ్చు. కానీ మంగళవాణి వద్ద మాత్రం ఎప్పుడో ఒకసారి వంచి తీరుతావయ్యా. కాబట్టి లక్షలు కోట్లు ఉన్నాయని మురిసిపోవద్దు. ఆ లక్షలు నీ వెంట రావని, మృత్యువు తప్పించలేవని తెలుసుకోవయ్యా. తెలుసుకో. నీవు దాచుకున్నది, నీవు తిన్నది కాస్త మట్టిపాలే అయ్యా. ఇతరులకు ఇచ్చింది నీ పాలు. ఆహా, ఎటువంటి సత్యమయ్యా! నీవు తిన్నది మట్టిపాలు. నీవు ఏం తిన్నావో, గారెలు తిను, బూరెలు తిను, ఏమి తిను, లడ్డు తిను, ఆహా ఇవి తిన్నా అది తిన్నా, మంచి భలే బాగున్నాయి అని చెప్పి నీవు ఎంత ఖరీదు పెట్టి తిన్నప్పటికీ నీవు తిన్నది కాస్త మట్టిపాలే. నీవు తిన్నది మట్టిపాలు, ఇతరులకు ఇచ్చింది నీ పాలు. ఇతరులకు ఏదైతే ఇచ్చావో, ఏ దానం చేసావో, ఏ పుణ్యం చేసావో, ఏ సహాయం చేసావో అది నీ అకౌంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ అవుతుంది. ఎక్కడ? యూనివర్సల్ రిజర్వ్ బ్యాంక్లో నీ పేరుతో నీ అకౌంట్లో అది డిపాజిట్ అవుతుందయ్యా. నీవు తిన్నది కాస్త మట్టిపాలే. నీవు తిన్నది నీ బిడ్డలో పెట్టింది, నీ కూతుర్లో పెట్టింది, నీ అల్లుల్లో పెట్టింది, అది నీ అకౌంట్లో పడదు. నీవు ఇతరులకు ఏదైతే ఇచ్చావో అది నీ అకౌంట్లో పడుతుంది. కాబట్టి నీవు తిన్నది కాస్త మట్టిపాలు, ఇతరులకు ఇచ్చింది నీ పాలని తెలుసుకో. నీవు దాచుకున్నది జారిపోతుంది. నీవు ఏదైతే దాచుకున్నావో, ఖజానాలో పెట్టుకున్నావో అది జారిపోతుంది. ఇన్కమ్ ట్యాక్స్ కూడా రైట్ చేయవచ్చు, ఇంకేదో దొంగ రైట్ చేయవచ్చు. కానీ నీవు దాచుకున్నది కాస్త జారిపోతుంది. నీవు ఇతరులకు ఇచ్చింది, సహకరించింది ఏదైతే ఉన్నదో అది నీ ఖాతాలో డిపాజిట్ అవుతుంది. ఇతరులకు ఇచ్చి సహకరించింది నీ ఖాతాలో జమ అవుతుందని తెలుసుకో. ఆహా, కాబట్టి ఈ డబ్బులు ఏం చేస్తావు? భోగాలకు ఖర్చు చేసి రోగాలను తెచ్చుకోవయ్యా. డబ్బు సంపాదించావు, దండిగా ఉంది, నాకేమనుకుంటున్నావు? ఇన్ని వాక్యాలన్నీ, ఇంతకుముందు చెప్పిన వాక్యాలన్నీ తెలుసుకున్నావు కదా. కాబట్టి డబ్బును డబ్బు 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 అనే జబ్బు వద్దయ్యా నీకు. డబ్బు 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 ఆ జబ్బు నేను, ఆ జబ్బుతో నువ్వు పోవాల్సిందే. డబ్బు జబ్బు వద్దు నీకు. కాబట్టి డబ్బు భోగాలకు ఖర్చు చేసి ఈ డబ్బు అనే జబ్బుతో నీవు పోవద్దయ్యా. భోగాలకు ఖర్చు చేసి తెచ్చుకోకు. ఒక చిన్న ఎగ్జాంపుల్ గురుదేవుడు చెప్పేవారు, మన విద్యాప్రకాశం స్వామివారు. మన స్వామివారు నిజంగా ఎటువంటి నాస్తికులను కూడా
ఆధ్యాత్మిక చైతన్యం కలిగించిన వారండి వారు. అటువంటి ఆ సోముల వారు ఒక చక్కటి వాక్యం చెప్పేవారు. ఒక ఆయనకు ఒక వర్తకుడికి 2 అబ్బాయిలు ఉన్నారట. ఎంతమంది? 2 అబ్బాయిలు ఉన్నారు. ఆ 2 అబ్బాయిలు సరే వ్యాపారంలోకి 2 వ్యాపారం ఏర్పాటు చేశాడు. 2 చక్కగా అక్కడ కొట్టులో బాగా తయారు చేశాడు. సరే ఈ పెద్ద ఆయన ఉన్నాడే వర్తకుడికి సరే పరలోక ప్రయాణానికి ఆహ్వానం వచ్చేసింది. సరే ఇంట్లో వస్తే బాగుండదని అక్కడ వరండాలో పెట్టేశారు, బయట పారేశారు. పెట్టేసి పన ఊపిరితో ఉన్నాడు. ఏదో అని ఊరుతున్నారు. అందరూ వచ్చేశారు. అతనికి 3 అబ్బాయిలు. ఎవరికి? ఆ వర్తకుడికి 3 అబ్బాయిలు. సరే అందరూ ఏడుస్తున్నారు. వీడు ఏదో ఏదో గురుగుతున్నాడు. ఎవరు? ఈ వర్తకుడు. అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి చివరి టైంలో ఇంకా ప్రాణం పోతుంది, ఏదో అడుగుతున్నాడు అని చెప్పి అడుగుతున్నాడు. ఎవరు ఇక్కడ ఉండేది అని ఆ పక్కన ఎవరో చెప్పారు. మీ అబ్బాయిలు ఎక్కడ ఉన్నారు అని అడుగుతున్నాడు. మా అబ్బాయిలు. మీ అబ్బాయిలా? ఇక్కడే ఉన్నారు. పెద్దవాడు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతున్నాడు ఆయన. పెద్దవాడు ఇక్కడే ఏడుస్తున్నాడు నీ మంచం దగ్గర. 2వ వాడు ఎక్కడ ఉన్నాడు అక్కడ. 2వ వాడు కూడా ఇక్కడే ఏడుస్తున్నాడు. 3వ వాడు ఎక్కడ ఉన్నాడు? వాడు కూడా ఇక్కడే ఏడుస్తున్నాడు. అంటే వాడంటాడు ఆ చనిపోతున్నాడు, లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు. ఏరా బుద్ధి లేదు మీకు? అందరూ ఇక్కడే చావాలన్నా కొట్టు తెరవకుండా ఇంకా కొట్టు తెరవలేదు కదా, పోండి కొట్టు తిరుగుకోండి అంటాడు. చూచిరా, సమస్తము వదిలేశాడు, సర్వము వదిలేశాడు, అంతా వదిలేసి వెళ్తున్నాడు. జీవితం అంతా సంపాదించాడు, కష్టపడ్డాడు, అన్నీ వదిలేసిపోతున్నాడు. చివరికి కొట్టు అడ్డొచ్చింది మనకి. కొట్టు తెరవలేదు అంటాడు. అన్నీ వదిలేసిపో కొట్టు. అలా ఉంటుంది. కాబట్టి భోగాలకు ఖర్చు చేసి రోగాలను తెచ్చుకోకు. మంచి పనులకు ఖర్చు చేసి నీవు సంపాదించినటువంటి ఏ ధనమైతుందో దాన్ని మంచి పనులకు ఖర్చు చేసి పుణ్యాన్ని పెంచుకో. దానం చెయ్యి, ధర్మం చెయ్యి. ఏమిటి దానం అంటే? దాన ధర్మము లేక చెప్తాడు. కోటికి పడగెత్తి మహాత్ముడు మా స్వాముల వారు, మన గురుదేవుడు తత్వసారము మానసబోధ అనే 2 గ్రంథాలు రాశారండి. ఏమి తత్వాలు, సమస్త వేదాంత సారాంశాన్ని పిండి కొన్ని తత్వాలు తయారు చేశారు. అందులో మానసబోధనే నిజంగా మనస్సు సంబోధిస్తున్నారు. ఓ మనస్సా, ఓ విను. ఏమిటి? కోటికి పడగెత్తి కొండంత ధనమును కూడబెట్టిననేమి మనసా, కూడబెట్టిననేమి మనసా. దాన ధర్మము లేక దచిన సొమ్మంత పరుల పాలైపోవు మనసా, పరుల పాలైపోవు మనసా. కోటికి పడగెత్తి చూడండి, కోటికి పడగెత్తి కొండంత ధనమును కూడబెట్టిననేమి మనసా, కూడబెట్టిననేమి మనసా. దాన ధర్మము లేక దాచిన సొమ్మంత పరుల పాలైపోవు మనసా, పరుల పాలైపోవు మనసా. ఏం చక్కటి వాక్యాలు చెప్పారు గురుదేవుడు. కాబట్టి దాన ధర్మము లేక దాచిన సొమ్మంత పరుల పాలైపోవు మనసా, పరుల పాలైపోవు మనసా. కాబట్టి ఈ విధంగా దాన ధర్మం లేకుండా నువ్వు ఎంత సంపాదించినా అది పరులకైపోతుంది. కాబట్టి పెట్టిన దినముల లోపల నీకు భగవంతుడు ఇచ్చాడు. ఆ భగవంతుడు ఇచ్చి సార్థ్యం చేసుకో. దానం చెయ్యి, ధర్మం చెయ్యి, పుణ్యం సంపాదించు, పునీతుడు కా అంటున్నాడు. పెట్టిన దినముల లోపల చూడు, పెట్టిన వారికి పెట్టి పుట్టాలంటారు. పెట్టిన వారి యొక్క పెట్టిన దినముల లోపల అట్టడవులకైన వచ్చు నానార్థంబుల్. పెట్టని దినముల లోపల కనకపు గట్టెక్కిన నేమి లేదు కదరా సుమతి. ఆ సుమతికారుడు ఎటువంటి చక్కటి వాక్యం చెప్పాడండి. నువ్వు పెట్టి పుట్టావు కాబట్టి ఈ రోజు నీకు లక్షలు వచ్చినాయి. నువ్వు పెట్టి పుట్టకపోతే నువ్వు అడిగిలో కూర్చున్నా కానీ నీకు వచ్చేది ఏం లేదు. కాబట్టి పెట్టి పుట్టావు కాబట్టి ఆ భగవంతుడు నీకు ఇచ్చినటువంటి సంపదను సద్వినియోగపరచుకోమని చెప్పి మహాత్ములు పెద్దలు ఘోషిస్తున్నారు. మరి పరలోక ప్రయాణం నీకు తప్పదు, అది తెలుసుకున్నాం కదా. పరలోక ప్రయాణం తప్పదు కాబట్టి పరోపకారం మాత్రం తప్పకు. ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా మదిలో నమరువగుండు, శ్రీగీత మన మేలు కోరుచుండు. ఆ గీతాచార్యుడు చెప్పినటువంటి ధర్మాల్లో ఇది ఉంది. శ్రీగీత మన మేలు కోరుచుండు, కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా మదిలో నమరువకుండు, శ్రీగీత మన మేలు కోరుచుండు. ఆ గీతాదేవి మన మేలు కోరుస్తుంది. ఆ భగవంతుడు మన మేలు కోరుతాడు. కాబట్టి నువ్వేం చేయాలి? పరలోక ప్రయాణం తప్పదు కాబట్టి పరోపకారం తప్పకు. పరులకు ఉపకారం చేయి, దాని మాత్రం తప్పకు. అన్నిటికంటే ఇంకోటి, పరోపకారం తప్పకు. పరులను హింసించుట మానుకో. పరోపకారం చేయి, పరమాత్మ అనుగ్రహం పొందు అంటాడు. పరలోక ప్రయాణం తప్పదు, పరోపకారం తప్పకు అంటాడు. కాబట్టి అన్నిటికంటే సులభం ఏమిటి? ఒక్క విషయం చెప్తాను చిట్ట చివరిగా. అన్నిటికంటే సులభం ఎదుటి వారి దోషం వెతుకుట.
ఒకటి దోషాలు తప్పు పెట్టడానికి అందరూ ముందుంటారు, కానీ తనలోని దోషం అన్నిటికంటే కష్టం తనలోని దోషాలు తెలుసుకోవట. ఎటువంటి వాక్యము? అన్నిటికంటే సులభం ఎదుటివాడి దోషం ఎత్తుకుంటా, అన్నిటికంటే కష్టం తనలోని దోషాలు తెలుసుకుంటా. కాబట్టి తాను జన్మించింది దేనికి అనే విషయాన్ని తెలుసుకుని తనలో అందరినీ తప్పు పట్టే బదులు ముందు తాను ఏం చేస్తున్నాను, తన సంపాదన ఎలా చేస్తున్నాను, ఏ న్యాయంగా సంపాదించానా, ఒకరి కొంపలు కొట్టానా, ఒకరి పొట్టలు కొట్టానా, ఒకరి తలకాయలు కొట్టానా అని ఆలోచించి తాను చేసింది ఏదైనా తప్పు ఉంటే సవరించుకో. లేకపోతే ఒక మహాత్ముడు చెప్తాడు, ఒకవేళ పరులు నిన్ను అనవసరంగా నింద చేస్తారా చెప్తాను చూడండి. నింద నిజమైతే సరిదిద్దుకో. ఒక మహాత్ముడు అంటాడు, నింద నిజమైతే సరిదిద్దుకో, లేకుంటే నవ్వి ఊరుకో, అంతేగాని వారి మీద యుద్ధం చేయొద్దు అంటాడు. నింద నిజమైతే సరిదిద్దుకో. ఇదో పొరపాటు జరిగింది, ఆ పొరపాటును గ్రహపాటు కాకుండా అలవాటు కాకుండా సరిదిద్దుకో. నింద నిజమైతే సరిదిద్దుకో, లేకపోతే నవ్వి ఊరుకో, అంతేగాని కలహానికి పురిగొల్పొద్దు. కలహంతో నీవు ఒకరిని దూషించవద్దు. ప్రేమించు, ద్వేషంతో దూషించకు, ప్రేమతో శాసించు అంటాడు. ఏమంటాడు? ద్వేషంతో దూషించకు, ఎప్పుడు ద్వేషంతో దూషించకు, ప్రేమతో శాసించు. ప్రేమతో ఎంత చెప్పినా ప్రేమతో శాసించు, ఆ అధికారం నీకుంది. కానీ ద్వేషంతో మాత్రం దూషించకు. సద్గుణాలే సకల సంపదలు, సద్గుణాలే సకల సంపదలు. నీవు ఎన్ని పూజలు చేసావని కాదు, దుర్గుణాలు గల పూజలు చల్లని నోట్ల వంటివి అంటాడు మహాత్ముడు. ఏమంటాడు? దుర్గుణాలు గల పూజలు చల్లని నోట్ల వంటివి. ఎన్ని నోట్లు ఉంటే 1,00,000 ఉన్నాయనుకో, కానీ చల్లవు. దానికి ప్రభుత్వం వారు ఈ 500 రూపాయలు చల్లగా అనుకోండి, వాటి దగ్గర 1 కోటి రూపాయలు ఏం ప్రయోజనం? అది తీసుకెళ్ళి సరిమంట కాపోవాల్సిందే. కాబట్టి దుర్గుణాలు గల పూజలు కూడా అటువంటివి అంటాయి, చల్లని నోట్లతో సమానం. అది దేనికి పనికిరావు. సద్గుణాలే సకల సంపదలు, నీవు సకల సంపదలు నీ సద్గుణాలే. కాబట్టి దుర్గుణాలు గల పూజలు చల్లని నోట్ల వంటివి భావించి నీవు ప్రతిరోజు భగవంతుని ప్రార్థనతో పాటు పనులకు మేలు చేయి. అది ఏ జీవిత లక్ష్యంగా పెట్టుకోమంటున్నారు మహాత్ములు. ఇంకొక విషయాన్ని గురించి వివరించుకుందాం. ఇక శ్రీరామ వాసుదేవ నిత్య సంతోషానికి మార్గం గీతాసారం అనేది ఒకటి తయారు చేశాం ఆశ్రమం తరపున. నిత్య సంతోషానికి మానవుడు నిత్యము ప్రాకులాడేది సంతోషంగా ఉండాలని ప్రతి వ్యక్తి కాదు, జంతువులు కూడా సంతోషంగా ఉండడానికి, క్రిమికీటకాలు కూడా సంతోషానికి ప్రయత్నం చేస్తాయి. కాబట్టి నిత్య సంతోషానికి మార్గాలు, నిత్య సంతోషానికి చిట్కాలు, దీన్ని గీతాసారం అంటాము, శాంతికి మార్గం అన్నాం, నిత్య సంతోషానికి చిట్కాలని ఏ పేరు పెట్టుకున్నా నిత్యము సంతోషంగా ఉండాలి. ఆ సంతోషం ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుందో తెలుసుకుందాం. ఒక మిత్రుడు తన స్నేహితుడికి భుజం తట్టి చెప్తున్నాడు అన్నమాట. మిత్రమా, ఒక గురువు గారు శిష్యుడికి భుజం తట్టి ధైర్యం చెప్తున్నాడు. మిత్రమా, ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు నీ బాధ ఏమిటి? అయిందేదో అయింది, పోయిందేదో పోయింది. ఈ లోకానికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతోనే కదా నువ్వు వచ్చావు. ఏం తెచ్చావు అక్కడి నుంచి ఏం తేలేదు, ఇక్కడి నుంచి తీసుకెళ్ళావు. కాబట్టి ఈ లోకానికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతోనే వచ్చావు. పోయేటప్పుడు లగేజీతో పోవాలనుకుంటున్నావు, లగేజీ పెంచుకుంటున్నావు, ఆ లగేజీతో పోవాలనుకుంటున్నావు. కాబట్టి నీకు ఈ అశాంతి. కాబట్టి నీవు ఏమి తెచ్చావని నీవు చింతిస్తావు, నీవు ఏమి పోయిందని చింతిస్తావు. నీవు ఏదైతే తెచ్చావో, ఏది తేలేదు, ఏది ఇవ్వలేదు, నువ్వు తెచ్చింది ఇక్కడే ఇస్తున్నావు. నీవు ఏదైతే తెచ్చావో అది ఇక్కడి నుంచే తెచ్చావు, ఏదైతే ఇచ్చావో ఇక్కడిదే ఇచ్చావు. ఈనాడు నీవు నీ సొంతం అనుకున్నదంతా నిన్న ఇంకొకరు సొంతం, అవునా కాదా? రేపు మరొకరు సొంతం కూడా కాగలదు. కావున జరిగేదేదో జరగక మానదు. ఏది జరగవలేనో నీవు పూర్వజన్మలో ఏం చేశావో నీ అకౌంట్లో డిపాజిట్ అయి ఉంటుంది. అక్కడ కంప్యూటర్లో నీ పేరు ఎక్కింటుంది, నీ పేరు వేసి నీ అకౌంట్ వేసి ఉంటుంది. నువ్వు జమా ఖర్చు నువ్వు ఏం చేసావు, ఎక్కడ నువ్వు పందిగా పుట్టావు, కుక్కగా నీ జన్మలన్నీ ఉంటాయి. మొత్తం నీ జన్మలు బయటంతా అక్కడ ఉంటుంది. ఎన్ని జన్మలు ఎత్తావు, కుక్కగా నక్కగా నీ ప్రమోషన్ పైన మానవుడికి వచ్చావు. లాస్ట్లో ఈ ప్రమోషన్ ఈ మానవుడు తప్పించుకున్నావు. నేను మాధవుడిగా కావాలి, మానవుడే మాధవుడు కావాలి. అది మానవుడు కావద్దు, దానవుడు రాకూడదు. మానవుడు దానవుడు అవుతున్నాడు, దానవుడు అంటే రాక్షసుడు అయిపోతున్నాడు. కాబట్టి మానవ అనే శబ్దానికి మానవ దుర్గుణాలు మానవ. ఎప్పుడైతే దుర్గుణాలు మానతావో నువ్వు మాధవుడు అయిపోతావు. కాబట్టి నీవు మాధవుడు కావడానికి ప్రయత్నించు, కానీ దానవుడు దానవుడు = రాక్షసుడు. కాబట్టి దానవుడు కావద్దు, నీవు మాధవుడు కావడానికి ప్రయత్నించు. ఈనాడు నీ సొంతం అనుకున్నంతా నిన్న ఇంకొకరి సొంతం, రేపు మరొకరి సొంతం కాగలదు. కావున జరిగేదేదో జరగక మానదు. అనవసరంగా ఆందోళన పడకు.
ఆందోళన వల్ల నీకు అనారోగ్యమే కానీ తత్ఫలితంగా నీకేమీ సిద్ధించదు. ఏది జరుగుతుందో అది జరుగుతుంది, ఏది జరగదో అది జరగదు. కాబట్టి కావున జరిగేదేదో జరగక మానదు. అనవసరంగా ఆందోళన పడకు. ఆందోళన అనారోగ్యానికి మూలం. ప్రయత్నం ఇంకోటి ఏమండి, ఏదో జరుగుతుంది, ఎడ రాసుంటే జరుగుతుంది అని నువ్వు ప్రయత్నం లేకుండా కామ్గా ఇంట్లో కూర్చుంటావా? తప్పు, అది కూడా తప్పు అంటున్నాడు. ప్రయత్నం లోపం లేకుండా ప్రయత్నించు. ప్రయత్నం లోపం లేకుండా ప్రయత్నించు. ఫలితం ఏదైనా దైవప్రసాదంగా స్వీకరించు. అది గుర్తుపెట్టుకో. అంతా దేవుడు చేస్తాడు, చూస్తాడు, ఏం చేస్తాడో, నా రాత ఎత్తుందో, నా కర్మ ఎట్టుందో, నా ప్రారంభం ఎట్టుందో, ఎట్లా జరగాలను అట్లా జరుగుతుందో నువ్వు కామ్గా కూర్చుంటే అది అది సోమరితనం అయిపోతుంది, సోమరిపోతూ అయిపోతావు. కానీ ప్రయత్నం లోపం లేకుండా ప్రయత్నించు, ప్రయత్నం చేయి. ఫలితం మాత్రం నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ అది దైవప్రసాదం. ఇలా జరగవలసి ఇలా ఉంది కాబట్టి జరిగిందని అప్పుడు అనుకో. ప్రయత్నం లేకుండా నీవు అంతా దేవుడు చూస్తాడని చెప్పి కామ్గా కూర్చోవద్దంటారు స్వాముల వారు చక్కగా చెప్పేవాడు. ఒక హనుమంతుడు భక్తుడు ఉన్నాడు. ఒక హనుమంతు భక్తుడు రైతు తన పొలానికి బండితో ఏదో తీసుకొని పోతున్నాడు. దారిలో ఒక పెద్ద గుంట ఉంది. ఆ గుంటలో బండి చక్రం దిగబడిపోయింది. ఎద్దులు లాగలేకపోతున్నాయి. ఆ లాగలేకపోతుంటే ఆ భక్తుడు, ఇక హనుమంతు భక్తుడు కదా, ఇక పక్కన కూర్చున్నాడు. చెట్టు మీద కూర్చుని శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ ప్రభాది వేగాయ ప్రకీర్తి ప్రదాయ భజే వాయుపుత్రం భజే వారగాత్రం ఈ విధంగా స్తోత్రం చేస్తున్నాడు. ఎవరిని? హనుమంతుని స్తోత్రం చేస్తున్నాడు. ఎందుకు? హనుమంతు భక్తుడు. సరే హనుమంతుడు చూచాడంట, ఇదేదో వాళ్ళకి ఏదో స్తోత్రం చేస్తున్నాడు, ఏమిటి రైతు అని చెప్పేసి సరే వచ్చాడంట. వచ్చి ఏమయ్యా, ఏంటి పరిస్థితి, ఏమిటి, నువ్వు ప్రార్థన చేసావు, నన్ను పిలిచావంటే ఏం లేదు, ఆ బండిని కాస్త నెట్టవయ్యా స్వామి అన్నాడంట. ఆయన నవ్వాడు హనుమంతుడు. ఏమయ్యా, నువ్వు సోమరిగా కూర్చొని నన్ను బండి నెట్టమంటావా? మేము ఎంత కష్టపడ్డామో తెలుసునా? ఆనాడు రామచంద్రునికి ఆ యొక్క లంకా దహనంలో ఎంత కష్టపడ్డాము, ఆ సముద్రానికి రాళ్ళు ఎంత మోసాము, భుజాలను చూడవయ్యా, భుజాలు మేము కాయలు కాసుకుని రాళ్ళు గుళ్ళు తీసుకుని వారధి కట్టాము, ఎంత కష్టపడ్డామయ్యా. నీ మాత్రం సోమరిగా కూర్చున్నావా? లే లే ఉంటో లే, నువ్వు లేచి బండి నెట్టు, నువ్వు చేయి పట్ట అను, నా సహాయం అప్పుడు అందిస్తాను, అప్పుడు లేచిపోదు. అట్లా స్వామి అలా. ఆ రైతు ఏం చేశాడంటే ఆ చక్రం అట్లా పట్టుకున్నాడు. హనుమంతుడి యొక్క ఆశీస్సులతో బండి పక్కకు బయటకు వచ్చేసింది. చూసారా, సోమరితనం పనికిరాదని హనుమంతుడు బోధించాడు అనమాట. కాబట్టి ప్రయత్నం లోపం లేకుండా ప్రయత్నించాలి, ఫలితం ఏదైనా దైవప్రసాదంగా స్వీకరించాలి. అర్థమైందా? కాబట్టి ఫలితం గురించి ఆలోచించవద్దు. మన ప్రయత్నం చేయాలి, ఫలితం దైవప్రసాదంగా. ఇప్పుడు అంతా నోట్లో అన్నం వచ్చి నోట్లో పడుతుంది, ఆ ప్రయత్నం చేస్తామా? జబ్బు వచ్చింది, దేవుడు ఎట్లా పడితే అట్లా అవుతుందంట, హాస్పిటల్కి వెళ్తాం, మందులు తీసుకుంటాం, వాడతాం, తింటాం, ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నామే. కాబట్టి దీంట్లో మాత్రం దేవుడు ప్రయత్నం చేయమంటే, ప్రార్థన చేయమంటే, మంచి పని చేయమంటే ప్రయత్నం చేయడు. కాబట్టి ప్రయత్నం లోపలేకుండా ప్రయత్నించు, ఫలితం ఏదైనా దైవప్రసాదంగా స్వీకరించు. ఇంకొకటి, కారు లేదని చింతించవద్దు. నాయన, నీవు నిత్య సంతోషంగా ఉండాలంటే వాడికి 2 కార్లు ఉన్నాయి, నాకు ఒక్క కారు కూడా లేదని ఏడ్చేదానికంటే నీవు కాళ్ళు ఇచ్చాడు దేవుడు, సంతోషపడమంటాడు. నీవు కాళ్ళన్నా ఇచ్చాడు కదా, కారు లేని వాడికంటే నీవు కారు లేకపోయినా కాళ్ళు ఇచ్చాడు దేవుడు. కారు లేదని చింతించవద్దు, కారు ఉంది కదా సంతోషించు. కోట్లు లేవని చింతించవద్దయ్యా, కూటికైనా ఇచ్చాడు భగవంతుడు, సంతోషించు. కోట్లు లేవని చింతవద్దు, భగవంతుడు కూటికైనా ఇచ్చాడు. కూటికి లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వారికంటే నువ్వు మేలు కదా. నీవు కోటీశ్వరుడు కాలేదని చెప్పి బాధపడదు కంటే నాకు భోజనానికైనా భగవంతుడు ఇచ్చాడని సంతృప్తి పడమంటాడు. నిత్య సంతోషానికి చిట్కాలు ఇవి. కారు లేదని చింతవద్దు, కారు ఉంది సంతోషించు. కోట్లు లేవని చింతించవద్దు, కూటికి ఉంది సంతోషించు. కాలిలో ముళ్ళు గుచ్చుకుందని ఏడ్చవద్దు, కాలిలో ముళ్ళు గుచ్చుకుందని ఏడ్చవద్దు, కంటిలో గుచ్చుకోనందుకు సంతోషించు. కంటిలో గుచ్చుకుంటే ఎంత బాధ. కాబట్టి కాలిలో గుచ్చుకుందని ఏడ్చేదానికంటే కంటిలో గుచ్చుకోలేదు సంతోషించు. ఎటువంటి వాక్యాలు చూడండి, నిత్య సంతోషానికి చిట్కం. ఇక కాలం విలువైనది, ఆ కాలం విలువైనది, మంచి పనులు వాయిదా వేయకు. కాలం విలువైనది, రేపున్న దానికి రూపు లేదు. ఎటువంటి వాక్యం అండి, రత్నాలు వజ్ర వైఢూర్యాలు పెట్టి కొన్న ఇటువంటి వాక్యాలు దొరుకుతాయండి. కాలం విలువైనది, టైం అటువంటి చాలా ఎంత వాల్యూ అంటే అంత విలువైనది టైం, సమయం. కాలం విలువైనది, మంచి పనులు వాయిదా వేయకు. కాలం విలువైనది, మంచి పనులు వాయిదా వేయకు. రేపు ఉన్నదానికి రూపు లేదు. రేపు చేస్తాం, మాపు చేస్తాం. చూడండి ఎట్లా ఉందంటే పరిస్థితి, అన్ని వాయిదాలే. రేపు చేస్తాం, మాపు చేస్తాం, అట్ట చేస్తాం, ఇట్లా చేస్తాం అంటుంటారు. ఒక ఆయన సినిమాకు వెళ్ళాలంటే అందరికన్నా ముందు బయలుదేరుతారంట. దేవుడు వెళ్ళబెడితే ఇప్పుడు కాదు రేపటి వాయిదా, ఇట్లా తయారైనారు చాలా మంది. కాబట్టి రేపులు దానికి రూపు లేదు, మంచి పనులు వాయిదా వేయకు. ఒక చక్కటి ఎగ్జాంపుల్,
దీని గురించి వివరించుకుంటే ఈ వాయిదాలు సమస్య కొంచెం తీరుతుంది. వాయిదాలు వేయరు. కర్ణుడు తెలుసు కదా అందరికీ, కర్ణుడు చాలా దానకర్ణుడు అని పేరు. సరే, ఆ కర్ణుడు ఒకసారి ఏదో అలా పోతూ మార్గ మధ్యంలో మన దుర్యోధనుడి యొక్క ఇల్లు తటస్థపడింది. కర్ణుడి యొక్క ఇల్లు, కర్ణుడి యొక్క ఇల్లు. సరే, ఆ దుర్యోధనుడి ఇల్లు చూశాడు. ఆ దుర్యోధను నుంచి ఆ దారిలో వచ్చి కర్ణుడి ఇల్లు లాస్ట్లో కర్ణుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి కర్ణుడి దగ్గర ఎవరైనా కూర్చోనంటారు కదా, ఎవరైనా రండి కూర్చొని. సరే, ఆ సందర్భంలో కర్ణుడు ఏం చేస్తున్నాడు అంటే నవరత్న ఖచ్చితమైనటువంటి బంగారు పాత్రలో నూనె వేసుకుని తలంటుకుంటున్నాడు. ఎవరు? కర్ణుడు. ఈ కృష్ణ భగవానుడు జగన్నాటక సూత్రధారి అయిన కృష్ణ భగవాను యొక్క దృష్టి ఎక్కడ పడిందంటే ఆ గ్లాస్ మీద, ఆ నవరత్న ఖచ్చిత బంగారు పాత్ర మీద పడింది. పాత్ర మీద పడి, ఏమిటి కర్ణ, ఏమిటో మంచి పాత్ర సంపాదించావే, చాలా బాగా చూడడానికి మెరుస్తుంది, చాలా బాగా ఉంది, అది నాకు ఇచ్చేయకూడదు అన్నాడు. దానికే మహానుభావ అంత భాగ్యం అని చెప్పి ఇలా తీసి అలా ఇవ్వబోయాడు. ఎడమ చేతితో ఇవ్వబోయాడు. ఎవడు? కర్ణుడు. అప్పుడు కృష్ణుడు, ఏమయ్యా కర్ణ, ఒకవేళ అడిగాననుకో నోరు తెరిచి అడిగాననుకో, ఎడమ చేత్తో ఇస్తావయ్యా? సామాన్యులు కూడా ఇవ్వరేనే ఎడమ చేత్తో, నువ్వు నాకు ఎడమ చేత్తో ఇవ్వవచ్చునా అంటే ఆ కృష్ణునికి తెలియని ఏం లేదు. కానీ ఆ కర్ణుడు చెప్తున్నాడు, స్వామి కృష్ణ, ఇప్పుడు ఎడమ చేత్తో ఇస్తున్నానని మీరు ఆక్షేపణ చేశారు. నేను ఇప్పుడు కుడి చేయి ఎట్లా ఉంది, తల అంటుకున్నాను, జిడ్డుగా ఉంది. ఇప్పుడు నేను అటు వెళ్ళి ఈ క్లీన్ చేసుకొని రావాలి, కడుక్కొని రావాలి. అటు వెళ్ళి కడుక్కొని వచ్చే లోపల నేను ఉంటానో ఊడతానో, నేను ఉండవచ్చు ఊడవచ్చు, అదొకటి. అటు వెళ్ళి కడుక్కునే లోపల నా హార్ట్ అటాక్ అయిపోయి నేను చనిపోతే ఈ కృష్ణ మీకు ఇచ్చేటటువంటి ఆ పుణ్య అవకాశం, ఆ గోల్డెన్ ఆపర్చునిటీ, అటువంటి సదవకాశం పోగొట్టుకునేవాని అవుతాను కదా. కాబట్టి క్షమించండి స్వామి, అందుకొరగా ఇస్తున్నాను ఎడమ చేత్తో. క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవితం ఆవయోహో యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితాగతి. ఆహా, ఇటువంటి వాక్యం. క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవితం ఆవయోహో. క్షణం మెరుపు వంటిది ఈ ఆయుష్. మెరుపు ఎట్లా మళ్ళా అటు వచ్చి అటు పోతుందో మనిషి కూడా అంతే. క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవితం ఆవయోహో. చూడ రెండు కారణాలు చెప్తున్నాడు కర్ణుడు. అటు వెళ్ళి ఇటు వచ్చే లోపల మనస్సున మారచ్చు. ఆహా, ఇటువంటి బంగారు పాత్ర ఆయనకు ఎందుకు ఇవ్వాలి అన్నటువంటి ఆ కుబుద్ధైనా నాకు కలగవచ్చు. కానీ మనిషినైనా పోవచ్చు, మనస్సుగా మారచ్చు, మనిషినైనా పోవచ్చు. కాబట్టి అందుకొరకు ఇస్తున్నాను అన్నాడు. క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవితమావయోహో యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితాగతి. కాబట్టి మనమంతా కర్ణుని ఆదర్శంగా తీసుకొని ధర్మాల్లో ముందుకు పోవాలట. కాబట్టి ఏం చెప్పుకున్నాము? ఇప్పుడు కాలం విలువైనదని తెలుసుకున్నాము. కాలం విలువైనది, రేపున దానికి రూపు లేదు. మంచి పనులు వాయిదా వేయకు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకున్న ఈ మంచి పనులు వాయిదా వేయకూడదన్న విషయాన్ని చాలా ముఖ్యమైన విషయం, అందరికీ అవసరమైన విషయము. వాయిదాల సమాచారంలో చాలా మంది సతమతం అవుతున్నారు. కాబట్టి దాని గురించి మరొక విషయాన్ని గురించి తెలుసుకున్నాం. రావణాసురుడు అందరికీ తెలిసిన రావణ బ్రహ్మ అంటారు. రావణాసురుడు మరి రామబాణం చేత క్రింద పడిపోయి కొన ఊపిరితో ఉన్నాడు. ఎవరు? రావణ బ్రహ్మ. కొన ఊపిరితో ఉన్న సందర్భంలో చాలామంది ఆయన చుట్టూ తిరిగి ఆయన దగ్గర విచారణ వ్యక్తం చేస్తూ, ఓ రావణ బ్రహ్మ గారు, ఇంకా చాలించబోతున్నారు జీవితాన్ని, మీరు మాకు ఏదైనా ఒక లెసన్, చివరి లాస్ట్ లెసన్ ఏదైనా మాకు చెప్తారా? మీ జీవితంలో మాకు గుర్తుంచుకోవాల్సిన చివరి సందేశం ఏదైనా ఉందే అడిగారు. ఎవరిని? రావణ బ్రహ్మను అందరు కలిసి అడిగారు. ఏంటి లాస్ట్ మెసేజ్, చివరి మెసేజ్ ఏదైనా ఉందని చెప్పి ఆ రావణ బ్రహ్మను అడిగితే ఆయన చెప్తున్నాడు, నాయన, నేను చెప్పినట్టు మీరు చేయండి, నేను చేసినట్టు మీరు చేయవద్దంటాడు. నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని చేయండి, నేను చేసింది మీరు చేయొద్దు అని చెప్తున్నాడు. ఏమిటంటే, నేను 3 పనులు అనుకున్నాను, 3 మహత్తరమైన పనులు చేయాలనుకున్నాను, ఒక కార్యక్రమం చేయాలనుకున్నాను. ఘనమైనటువంటి కార్యక్రమాలు ఏమిటి? 1, అందరూ మోక్షం పొందాలంటున్నారు. ఆ మోక్షం ఎక్కడ ఉందో అక్కడ ఎక్కడో ఉంది, స్వర్గం అంటున్నారు. ఆ స్వర్గం పోవాలని అందరూ ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ స్వర్గంకి వెళ్ళడానికి నిచ్చెన, లిఫ్ట్ ఏర్పాటు చేయాలనుకున్నాడు. 3 పనులు చేయాలనుకున్నాడు. ఆయన వాయిదా చేస్తూ వచ్చాడంట. ఎవడు? రావణ బ్రహ్మ. నేను జీవితంలో 3 పనులు చేయాలనుకున్నాను, ఆ 3 పనులు వాయిదా వేశాను. ఆ 3 పనులు లిస్ట్ చెప్తున్నాడు. 1 ఏమిటి?
స్వర్గానికి అందరూ వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు భక్తులంతా. ఈ స్వర్గానికి నిచ్చెన ఏర్పాటు చేస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుంది, ఒక లిఫ్ట్ ఏర్పాటు చేయాలనుకున్నాడంట ఎవరు? రావణ బ్రహ్మ. ఆయన అనుకుంటే సాధించగలిగినటువంటి ఆ శక్తి ఆయనకు ఉంది, కానీ దాన్ని వాయిదా వేశాడంట. ఒకటి. రెండవది, ఒకసారి ఎట్లా నరకానికి వెళ్ళాడంట. ఆ నరకంలో ఈ పాపాత్ములందరినీ గోతులు ఉన్నాయంట. ఆ గోతులు ఒక్కొక్కటి 2 మైళ్ళు 3 మైళ్ళు లోతు ఉందంట స్వరంగం. అది దాంట్లో వేసి కుక్కుతున్నారంట. ఈ గోతులు పూర్తి చేయకపోతే వీళ్ళు బాధపడుతున్నారే ఈ నరక వాసులు, కాబట్టి ఈ గోతుని పూర్తి చేస్తామనుకున్నారంట. సరే చేయొచ్చుగా చూడొచ్చుగా అని చెప్పేసి వాయిదా వేశాడంట. ఇక లాస్ట్కు ఇంకోటి చేయాలనుకున్నాడంట. మూడోది, సముద్రం ఉంది కదా, తను ఉన్నటువంటి సిలోన్, ఆ లంకను ఏం చేయాలనుకున్నాడంటే ఆయన తీపి సముద్రం చేయాలనుకున్నాడంట. ఈ ఉప్పు నీరంతా ఎందుకు, చక్కగా తీపి సముద్రం చేసేస్తే చక్కగా ఉపయోగపడుతుందని చెప్పి చక్కగా తీపి సముద్రం చేయాలని అనుకుని ఈ లోపల సీతను తేవాలనుకున్నాడంట. చూడండి ఆయన చెప్తున్నాడు, ఈ 3 పనులు వాయిదా వేశాడంట. ఈ లోపల సీతను తేవాలని మనస్తున్నాడు. వెంటనే సీతను తెచ్చేసాను, నాకు గతేమైంది, వెళ్ళిపోతున్నాను, కాబట్టి మంచి పనులు మీరు వాయిదా వేయద్దు, నేను వేసినట్టుగా అని చెప్పి ఆ రావణ బ్రహ్మ చివరి సందేశం ఇచ్చాడట. కాబట్టి మనము కూడా ఆ రావణ బ్రహ్మను గుర్తు పెంచుకుని కర్ణుడు ఏ విధంగా క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవితమావయో యమస్య కరుణానాస్తి ధర్మస్తి త్వరితాగతి. కాబట్టి ధర్మకార్యాలు పుణ్యకార్యాలు వెంటనే వెంటనే చేసి పుణ్యాన్ని సంపాదిస్తాము. ఇప్పుడు ఇక అసూయను రూపమాప. ఇంకా అసలు విషయానికి వస్తాం. అసూయ బాబా, నిజంగా అసూయ చాలా దుర్గుణాలకెల్లా దుర్గుణం అసూయ. అసూయను అంతం చేయాలి. అసూయ ఎటువంటిదంటే అంటరాని వస్తువుల్లో అసూయను చేర్చండి. ఇప్పుడు వాడు తాగకూడదు, వీడు తాగకూడదు, ఆ అంటూ ఈ ముట్టు అనే దానికంటే అంటరాని వస్తువులే కల్లా అసూయను అంటరాని వస్తువుగా పరిగణించాలి. ఏ వ్యక్తి అయినా అసూయతో సాంగత్యం వద్దు. అసూయ అంటరాని వస్తువు, అసూయ అంటరాని వస్తువు. ఆ అంటరాని వస్తువులో అసూయను నేర్చుకోమంటారు. అసూయను రూపుమాపు, అహంకారాన్ని అనగా త్రొక్కు. మరి అసూయ అంటే ఏమిటి అనగా ఒక చిన్న ప్రతిదానికి ఎగ్జాంపుల్ చెప్పకపోతే మనసుకు ఎక్కదు, బుర్రకు ఎక్కదు. అందుకే సద్గురుదేవుడు విద్యాప్రకాశన స్వామి వారు ప్రతి విషయాన్ని ఒక ఎగ్జాంపుల్ జోడించి చెప్తారు. రామకృష్ణ పరమహంస బోధామృతం కూడా అనేక ఎగ్జాంపుల్స్ దృష్టాంతాలు ఉన్నాయి. కాబట్టి మనం అసూయ గురించి ఒక విషయం ఆలోచిస్తాం. అసూయ, ఒక ముసలమ్మ ఏడుస్తున్నదట. ఆ ముసలమ్మ ఇంట్లో దొంగలు పడి ఆమె వస్తువులన్నీ ఎవరు కొట్టకెళ్ళారని ఏడుస్తుంది. సరే, ఎవరో వచ్చారు, ఏమమ్మా నెల అయింది కదమ్మా, ఇంకా ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఏదో పోయినాయి ఎందుకు ఏడుస్తున్నావమ్మా? నగలు పోయినందుకు ఏడుస్తున్నావంటే ఆమె అంటుంది, నాయన నా నగలు పోయినందుకు నాకు బాధ లేదు, పక్కింటి ఆమె నగలు పోలేదని ఏడుస్తున్నాను అంటుంది. ఆమె నగలు పోయినందుకు ఆమె బాధ లేదంట, పక్కింటి ఆమె నగలు పోలేదని ఈమె ఏడుస్తూ కూర్చున్నదని. ఇది అసూయ అంటే. పక్కింటి ఆమె నగలు పోలేదని ఏడుస్తూ కూర్చున్నదంట ఈమె, అది అసూయ. కాబట్టి ఇటువంటి అసూయను రూపుమాపాలి, అహంకారాన్ని అణగదొక్కాలి. ఈ అసూయ అంటరాని వస్తువుగా ఏర్పాటు చేయాలి. అసూయ అంటే మరొక విషయాన్ని గురించి తెలుసుకుందాం. అసూయ అనగా అసూయ ఎంత సమాజంలో చూడండి. ఈ అసూయని 3 పదాల్లో మహాభారత యుద్ధానికి కూడా కారణం ఈ అసూయే. ఈనాడు జరిగే మానవ హోమాలు అసూయే. ఒకరు బాగుపడుతుంటే వీడు ఏడుస్తా కూర్చుంటాడు, ఇది అసూయ. ఒకరు బాగుపడుతుంటే వీడు ఏడుస్తుంటాడు. ఒకరికి ఒక చక్కని దృష్ణ, ఒకరికి జబ్బు వచ్చిందట. ఎంతమంది డాక్టర్ల చేతను కూడా చేస్తుంటే ఆ జబ్బు పోలేదట. చివరికి ఒకరోజు అకస్మాత్తుగా వేసి కూర్చొని చక్కగా హ్యాపీగా తిరుగుతున్నాను, అటు ఇటు తిరుగుతూ ఆనందంగా ఉన్నాడంట. ఒరే ఏందే ఇన్ని లక్షలు ఖర్చు పెట్టింది, ఏ జబ్బు లేదన్నా డాక్టర్ దగ్గరికి పోతే ఎందుకు జబ్బు అకస్మాత్తుగా నీ జబ్బు పోయిందంటే వాడు అంటాడు, అదిగో వాడు ఉన్నాడు కదా, నాకు ఒకడు శత్రువు ఉన్నాడు కదా, వాడు కోటి సంపాదించాడు, అందుకని ఆ బాధతో నేను ఏడుస్తూ కూర్చున్నాను, అది నాకు జబ్బు. ఈరోజు వాడు ప్లాట్ఫారం టికెట్ అయిపోయాడంట, ప్లాట్ఫారం అంట, వాడు నగలు పోయినాయంట, ఆస్తి పోయిందంట, ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేశాడంట, మొత్తం వాడు బికారి అయిపోయినాడంట. ఆ వార్త వినగానే నాకు ఆనందం కలిగింది, నాకు అన్ని జబ్బులు పోయినానంట. వాడు హ్యాపీగా ఉన్నాడు. ఇది అసూయ. చూడండి, వాడి జబ్బు ఏమి లేదట, వాడు బాగుగా ఉంటే వీడు ఏడుస్తా కూర్చున్నాడు. ఈ అసూయ. ఇంకొకటే ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒక ఆయన సంతర్పణ చేస్తున్నాడు, బీద వాళ్ళకి సంతర్పణ చేస్తున్నాడు. సంతర్పణలో చక్కగా అందరూ కూర్చున్నారు, 100 మంది కూర్చున్నారు, సంతర్పణ లేదు. ఆయన ఎటువంటి వాడిని లక్షాధికారి. ఆయన ఆలోచించాడు, మంచి వంటవాడు, మనం తినేదానికంటే ఎక్కువ చక్కగా ఆనందంగా తినాలి వాళ్ళు, కాబట్టి మంచి వస్తువులే వాడాలి, మంచి సరుకులు, మంచి బియ్యము, చక్కటి A క్లాస్ బియ్యము అన్నీ వాడారు. సరే
అందరికీ వడ్డం చేస్తున్నారు. సాంబారు వడ్డించారు, అందరూ వామిటింగ్ చేస్తున్నారు. ఆశ్చర్యం వేసింది, ఏమిటి ఇంత ఖర్చు పెట్టి, ఇన్ని వేలు ఖర్చు పెట్టి, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇంత అన్నదానం చేస్తుంటే మరి ఎక్కడ ఫాల్ట్ జరిగింది, ఎందుకు ఈ విధంగా వాంతి చేస్తున్నారని ఒక మీటింగ్ పెట్టారు. అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఎవరు? ఆ యజమాని. చేస్తే వంటవాడు మంచివాడు, పాత్రలు అన్ని పాత్రలు ఆ ఆకలి తెచ్చే పాత్రను చెక్ చేయమన్నారు. చెక్ చేస్తే ఆకలి తెలియదు ఏమిటంటే ఈ సాంబారు చేసినటువంటి పాత్ర ఏదైతే ఉన్నదో ఆ పాత్రకు కళాయి లేదు. సాంబారు చేసినటువంటి పాత్రకు కళాయి లేదు. ఆ కళాయి లేని దోషం చేత మంచి చింతపండు చెడిపోయింది, కందిపప్పు చెడిపోయింది, అన్ని మంచి వస్తువులు అన్ని చెడగొట్టేసింది. ఒక్క దోషం వలన, పాత్రకు కళాయి లేని దోషము సమస్త వస్తువులకు మంచి వస్తువులు ఎలా చెడగొట్టాయో అదేవిధంగా వ్యక్తిలో ఉన్నటువంటి సమస్త సద్గుణాలను చెడగొట్టేది అసూయ అనే 3 అక్షరాలే. కళాయి లేని పాత్ర అసూయతో సమానం. కాబట్టి ఆ అసూయను ఎవరు దరిచేర్చరాదు. అసూయను అంటరాని వస్తువుగా భావించాలి. కాబట్టి అసూయను అంతం చేయాలి, అసూయకు దూరంగా ఉండాలి. తర్వాత హింసను విడనాడు, అహింసను పాటించు. ఆహా, హింసను విడనాడు, అహింసను పాటించు. అహింస పరమో ధర్మ. కాబట్టి హింస, ఒకరిని బాధించడానికి ఎప్పుడు నువ్వు ముందు పోవద్దు, ఒకరిని సహాయం చేయడానికి ముందుకో అని అంటారు. కాబట్టి హింసను విడనాడు, అహింసను పాటించు. కోపాన్ని దరిచేర్చకు, ఆవేశంతో ఆలోచించకు. ఇక్కడ ఒక నిమిషం ఆగుదాం. కోపాన్ని దరిచేర్చకు, ఆవేశంతో ఆలోచించకు. ఎటువంటి వాక్యం అండి! కోపాన్ని గురించి చాలా విషయాలు ఇదివరకు కూడా అక్కడక్కడ మనం ప్రస్తావించుకున్నాము. కోపాన్ని దరిచేర్చకు, ఆవేశంతో ఆలోచించకు. ఇంతకుముందు చెప్పుకున్నామే, అంటరాని వస్తువుల్లో కోపాన్ని కూడా చేర్చుకుంటే మంచిది. అంటరాని వస్తువుల్లో కోపము కూడా ఒకటి. కాబట్టి అసూయతో పాటు కోపాన్ని కూడా చేర్చుకుందాం. కోపం ఎటువంటిదంటే కోపమే కొంపను ముంచును. కోపాన్ని దరిచేర్చకు, ఆవేశంతో ఆలోచించకు. కోపము, దాని తరగతుల గురించి విచారించుకుందాం. ప్రస్తుతం చాలా ముఖ్యమైన ఘట్టం. ఎందుకంటే ఈ కోపమే కొంపను ముంచుంది, కోపమే శత్రువు మనకు. కాబట్టి కోపాన్ని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి సబ్జెక్టు. కాబట్టి కోపాన్ని గురించినటువంటి వివరణలోకి వెళ్దాం. కోపము 4 తరగతులు. ఉత్తమే క్షణ కోపం స్యాత్ అంటాడు. ఉత్తముడికి కూడా కోపం వస్తుంది. ఒక క్షణం ఎదురుగా ఎలా ఉంటుందంటే మెరుపు వలె అలా వచ్చి అలా పోతుంది. ఉత్తమే క్షణ కోపం స్యాత్. ఎగ్జాంపుల్ ఏంటంటే నీటిపైన వ్రాత వలె. శ్రీరామ వాసుదేవ, నీటిపైన రాస్తే ఎంతసేపు ఉంటుంది, మరుక్షణం కనిపించదు. కాబట్టి ఉత్తముడి యొక్క కోపం ఈక్వల్ టు నీటిపైన వ్రాత వలె. మధ్యమే ఘటికాద్వయం. మధ్యముడి కోపం వస్తే ఎలా ఉంటుంది, కొన్ని రోజులు పీడిస్తుంది, బాధిస్తుంది అంట. వాడికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇసుక పైన వ్రాత వలె. మనం ఎక్కడైనా నది ఒడ్డుకు వెళ్ళి మన పేరు రాసుకుందాం అనుకోండి, రామయ్య, కృష్ణయ్య, సుమయ్య, సుబ్బయ్య. కొద్ది రోజులు ఉంటుంది, 4 రోజులు అయిపోయిన చూస్తే మళ్ళీ పోతుంది. కాబట్టి మధ్యమడి కోపం ఈక్వల్ టు ఇసుక పైన వ్రాసిన వ్రాత వలె. ఇక మూడవాడు అధమేటు అహోరాత్రం. మూడవాడి కోపం వస్తే అహోరాత్రం. వాడికి ఎగ్జాంపుల్ ఏంటంటే పలక పైన వ్రాసిన వ్రాత వలె. పలక పైన రాస్తే కొంతకాలం ఉంటుంది, మళ్ళీ చిరిగిపోతుంది, కనిపించకుండా పోతుంది, మాసిపోతుంది. కాబట్టి అధముడి కోపము పలక పైన వ్రాసిన వ్రాత వలె. ఇక ఈ 3 పడవలేదు కాస్త. కానీ నీచుడు ఉన్నాడే, నీచేతు మరణాంతికం. నీచుడి కోపం వస్తే వాడు చావలసిందే, కానీ కోపం చావదు, కోపం పోదట. ఏమిటి వాడికి ఎగ్జాంపుల్? శిలాఫలకం పైన, కడపరాతి మీద చెక్కి పెడతారు. అక్కడక్కడ ఏదో పలాని గుడి బడిలో ప్రారంభోత్సవం చేశారు, ఎల్లయ్య గారు, మినిస్టర్ గారు, వాళ్ళు ఆ అక్షరం పోతుందా, ఆ రాతిని పగలగొట్టిన అక్షరం ఏ విధంగా పోదో అదే విధముగా నీచుడి కోపం వస్తే వాడు చావాల్సిందే, కానీ కోపం చావదు. నీచేతు మరణాంతికం. కాబట్టి ఈ 4 రకాల కోపాలను దృష్టిలో పెట్టుకుని ఉత్తమే క్షణ కోపం స్యాత్. ఉత్తముని కోపము మంచిది. కాబట్టి ఆ పర్పస్ నిమిత్తమై కోపించు, తర్వాత ప్రేమించు. అంతేగాని కోపాన్ని కంటిన్యూ చేయవద్దు, కోపాన్ని పొడిగించవద్దు. కోపమే కొంపలు ముంచుతుంది. కాబట్టి కోపం వచ్చిందా నీకు ఏం చేస్తావు? ఒక్కసారి అద్దము చూసుకో. కోపం వచ్చినప్పుడు అద్దము చూసుకొని ఆ కోపం వచ్చి నీ ఆకారం ఎలా వికారం అయిపోతుందో, ఏ విధంగా రాక్షసుడిగా తయారవుతావో, నీవు ఒక విధమైనటువంటి ఏ భూతంగా తయారైపోతావో ఒక్కసారి కోపం వచ్చినప్పుడు అద్దము చూసుకుంటే ఆ కోపం యొక్క రాక్షసి నిన్ను ఆవహించి నువ్వు ఎంత ఆ దయ్యాన్ని నువ్వు ఆశ్రయించి ఆ దయ్యం నీలో ప్రవేశించో, లేకపోతే నువ్వు దాంట్లో ప్రవేశించో, ఏ విధంగా నీ జీవితాన్ని భ్రష్టం చేసుకుంటున్నావు. కాబట్టి కోపాన్ని దరిచేర్చకు, ఆవేశంతో ఆలోచించకు. కోపమే కొంపలు ముంచును. ఆ విషయాన్ని తెలుసుకున్నాం. ఇంకా కోపాన్ని గురించి చాలా ఉంది, తర్వాత తెలుసుకుందాం. జై గురుదేవ, జై శ్రీరామ వాసుదేవ. నారాయణ నారాయణ నారాయణ.